వారిని పంపి అని అంటే యెహోవా ఎవడని మాట తోలనాడాడు. ఏమన్నాడు దేవుణ్ణి? ఆయన పంపమంటే వాడు ఎవడో, అసలు నేను పంపడానికి వాడు అన్నాడండి. ఆహా, ఎంత మాట నేస్తావా అని చెప్పి ఆయన సైన్యాలను పంపించాడు. ఆయన సైన్యం ఏంటి తెలుసా? మూడోది, నా ప్రియదేని బిడ్డలారా, చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. ఆయన సైన్యం ఏంటో తెలుసా? మూడోది, ఈగలో, పేలు, కప్పలో, మెడతలో, కందిరేగలో, ఇవన్నీ ఎవరి సైన్యాలు? దేవుని సైన్యాలు. అర్థమైందా? కప్పలన్నింటిని పంపించేశాడు ఆయన సైన్యం. ఆ కప్పల బాత్రూంలో అన్నం తినే ప్లేట్లో కూడా ఉన్నాయంట, అన్నం తినే కొండలలో, బెడ్ల మీద. వామ్మో, ఈ కప్పల గోలేంద్రా బాబో అని మోషేని పిలిపించి, అయ్యా పంపిస్తాను కానీ ఆ కప్పలు లేకుండా చేయండి అయ్యా. సరే పంపించాడా? అవి తొలగించిన తర్వాత వాడు బుద్ధి లేనుడు, సిగ్గు లేనుడు వాడు. దేని స్తోత్రం. పని అయ్యేదాకా కాసేపు అంటాడు. పని అయిన తర్వాత నేను పంపను మళ్ళీ అంటాడు. మళ్ళీ రెండోసారి ఏం పంపించాడు? మిడతలో, వడగంటలో, ఇట్టారు పేలు కూడా పంపించాడు. ఆయన సైన్యాలు. పేలుకి ఆజ్ఞాపిస్తే పేలు పని చేయాల్సింది, చేపలకు ఆజ్ఞాపిస్తే చేపలు పని చేయాల్సింది. ఈ ప్రకృతి ఆయన సైన్యము. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పరలోకంలో దేవదూతలు ఆయన సైన్యమే. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఇజ్రాయెల్స్ ఆయన సైన్యమే. ప్రకృతిలో ఇదిగో ఈ పేలు, తేళ్ళు ఇవన్నీ కూడా ఆయన సైన్యమే. అలాగే ప్రకృతి కూడా ఆయన సైన్యమే. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. వడగండ్లు కురవాలి అంటే కురుస్తాయి, వర్షం ఆగిపోవాలంటే ఆగిపోవాలటైతే ఆయన ఆజ్ఞాపిస్తే. ఆ అధికారం ఏలియాకి ఇచ్చాడుగా. నేను చెబితే తప్ప వర్షం రమ్మంటే రాదు, ఆగమంటే ఆగదంటాడు. అంటే ఆ అధికారం ఆయన చేతిలో ఉంది. దాని స్తోత్రం. అందుకని రెండవది ఆయన పేరేం పేరంటే, నా ప్రియదేని బిడ్డలారా, సైన్యములకు అధిపతి. మూడోది ఆయన పేరు యాకోబు దేవుడు. ఏ దేవుడు అంట? యాకోబు దేవుడు. ఇది పేరుంది, ఇది పాట పాడతారుగా, యాకోబు దేవా. హల్లెలూయా. నాకేం ఆ పాటలు రావుగా. కీర్తన గ్రంథం 84:8. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, దేవా నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా చెవియొగ్గుము. యాకోబు దేవా. ఇప్పుడు మూడోసారి ఆయనకి ఏ పేరు పెట్టారు చెప్పండి? ఒకటి జీవం గల దేవుడు, రెండోది సైన్యములకు అధిపతి, మూడోది యాకోబు దేవుడు. యాకోబు అంటే రెండు అర్థాలు ఉన్నాయండి. యాకోబు అంటే మడిమన పట్టుకున్నవాడు అని అర్థం ఒకటి, రెండోది మోసగాడు అని అర్థం. ఇప్పుడు మడిమన పట్టుకున్నాడు అంటే తల్లి గర్భములో ఇద్దరు కవలలు. ఎవరో? ఏశావు, యాకోబు. ఈ ఏశావు యాకోబు కవలలు అయితే ఏశావు ఆ తల్లి గర్భంలో ఉండి ముందు బయటికి వెళ్తున్నప్పుడు మడిం పట్టుకున్నాడంట. అంటే అర్థం ఏంటి? నువ్వు కాదు వెళ్ళేది, ముందు నేను వెళ్ళాలి. అంటే కడుపులో నుండి ఏం జరిగింది? పోరాటం జరిగింది. అందుకని యాకోబు అని పేరు పెట్టారు. తర్వాత తల్లి ప్రేరేపణతో ఒకసారి అన్నను మోసం చేశాడు. ఒక సందర్భంలో వాళ్ళ అన్నయ్య వచ్చి ఆహారం అడిగితే దొరికింది కదా ఛాన్స్ అని అప్పుడు మోసం జరిగింది. ఈ మోసగాడికి దేవుడు ఎట్ట అవుతాడు? ఇప్పుడు మీరు చెప్పాలా? మోసగాళ్ళకు కూడా దేవుడేనా దేవుడు? మన భాషలో చెప్పాలంటే ఇప్పుడు యాకోబు ఎవరంటే మోసగాళ్ళకి మోసగాడే. దేవుని స్తోత్రం. వాళ్ళ మామ మోసగాళ్ళకు కూడా మోసగాడు. దేవుని స్తోత్రం. యాకోబు మోసగాడు, వాళ్ళ మామ మోసగాళ్ళకి మోసగాడు. అర్థమైంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాడు. ఏ ముళ్ళు ఇరిగితే ఆ ములి తీయటానికి పరికరాలు ఉంటాయి, అవునాగా చెప్పండి. అలాగే ఎవడికి ఏ పొగురు ఉందో ఆ పొగురు దించడానికి దానికి తగినోడిని దేవుడు ఎక్కడోసాడు ఉంచుతాడా? ఉంచడా? ఇప్పుడు ఏ బోల్ట్ ఓడాలంటే అరేంచి ఉండదా? అట్టాకి ఎవడికి ఎట్ట పళ్ళు రాళ్ళు కొట్టాలో దానికి సంబంధించిన ఉంటాడు ఎడవసాట. దాని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు యాకోబు దేవుడని ఎందుకన్నాడంటే, యాకోబు మోసగాడు. మోసగాళ్ళకు కూడా దేవుడు అంటే దాని అర్థం చెప్తానండి. మనం ఎవరమండి? రోమపత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. మనము పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాను. మనము శత్రువులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాను. మనం భక్తిహీనులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించను. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా.
మంచి వారికై ప్రాణం పెట్టిన వారు కలరు, పాపులకై ప్రాణము పెట్టిన వారు ఎవరు? మంచి వారికై ప్రాణం పెట్టిన వారు కలరు, పాపులకై ప్రాణము పెట్టిన వారు ఎవరు? భక్తిహీనులమై ఘోర పాపులమై శత్రువులమై మేముండగా, భక్తిహీనులమై ఘోర పాపులమై శత్రువులమై మేముండగా, ప్రాణం పెట్టినవయా రక్షణించినవయా, ప్రాణం పెట్టినవయా రక్షణించినవయా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. నీ ప్రేమతో అగలనయ్యా, నీ ప్రేమతో యేసయ్యా, నా సర్వమర్పించిన నీ రుణము తీర్చలేనయ్యా, నా సర్వమర్పించిన నీ రుణము తీర్చలేనయ్యా, నా సర్వమర్పించిన రెండు చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. యాకోబు దేవుడు అంటే అర్థం ఏంటి తెలుసా? మంచి వాళ్ళని కోరుకుంటుంది లోకం, చెడ్డ వాళ్ళని కోరుకోదు లోకం. కానీ చెడ్డ వాళ్ళని కూడా ఆయన ప్రేమించాడు, భక్తిహీనులను ప్రేమించాడు. యాకోబు లాంటి మోసగాళ్ళను కూడా ఆయన ఏం చేశాడు? ప్రేమించాడు. గనుకనే కదా మన సాక్ష్యం ఒకప్పుడు ఎలాంటిది? త్రాగుబోతులు, తిరుగుబోతులు, పాపులు, దుర్మార్గులు, దుష్టులు. మన గత చరిత్ర కొంతమంది తెలిస్తే అబ్బా వాడ అట్టుండేవాడు ఒకప్పుడు, అదే ఆ దృష్టితోనే చూస్తారు. కానీ అలాంటి వాళ్ళని దేవుడు ఈరోజు మంచి ముత్యాలుగా, వజ్రాలుగా మార్చుకున్నప్పుడు ఈరోజు ఎలా మారాడు? ఎలా సాధ్యమైంది? పాపులను కూడా మార్చిన దేవుడు కదా యేసయ్య. స్తోత్రం. అందుకనే ఆయన ఏ దేవుడు అంట? యాకోబు దేవుడు. యాకోబు దేవుడు. యాకోబు చెడ్డ సాక్ష్యం గలవాడు. ఒక రాత్రి అంతా ప్రార్థన చేస్తే యాకోబు పేరు తీసివేసి ఇజ్రాయేలుగా దేవుడు మార్చి ఆ పేరు నేటి కాలంలో మనకి రుజువుగా ఒక దేశాన్ని మనకి కనిపించేటట్టు చేస్తున్నాడు. దాని స్తోత్ర. ప్రీతిని పెట్టారు. పాపులను, దుష్టులను, దుర్మార్గులను అందరినీ మారుస్తాడు ఆయన. వారికి దేవుడే. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు. ఒకటి ఎవరండి ఆయన? జీవము గల, రెండోది, మూడోది యాకోబు దేవుడు. ఈ మూడు విధములుగా దేవుడు అతనికి, ఆ కోరహు కుమారులకి ప్రత్యక్షమయ్యాడు. ఎట్లా ప్రత్యక్షమయ్యాడు? జీవం గల దేవునిగా, రెండోది సైన్యములకు అధిపత్యకు దేవునిగా యాకోబు ప్రత్యక్షమయ్యాడు. అందుకని ఆ ప్రత్యక్ష రెవల్యూషన్ జరిగిన వారికి వారి జీవితంలో రిలేషన్ పెరిగింది దేవునితో. అంటే సంబంధం పెరిగింది. మీకు ఇంకొక మర్మం చెప్పమంటారా? కోరాహు అయ్యా డిలే వస్తుంది, అయ్యే అట్నే రికార్డ్ అవుతుంది మళ్ళీ. దేని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఇప్పుడు ఈ కోరాహు కుమారులు మాత్రమే దేవుని యందు భక్తి కలిగి ఉన్నారు. తండ్రి లేడు. మళ్ళీ తండ్రిని దేవుడే చంపేశాడు. కోరాహుని చంపింది దేవుడే. కానీ దేవుడు చంపినప్పుడు
నా ప్రియమైన బిడ్డలారా, వాళ్ళకి ఎంత కోపం ఉండాలా దేవుడి మీద, మా నాన్న చంపుతావా నువ్వు, అసలు నువ్వు దేవుడివే కాదు, అట్టా ఇట్టని వ్యతిరేకత ప్రారంభం అవ్వాలి. కానీ తండ్రి సంబంధంలో వాళ్ళు లేరు, దైవ సంబంధంలో ఉన్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అందుకని దేవునితో మంచి సంబంధం పెట్టుకొని వాళ్ళు ఏమంటారంటే, కీర్తన 84:2లో మనం చదువుకున్నాం, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. ఆగండి. ఇప్పుడు తండ్రిని చంపేశాడే దేవుడు. ఎందుకు చంపేశాడు? దానికి కూడా రీజన్ ఉంది. ఎందుకు చంపేశాడు? దేవుడు ఏర్పరచుకున్న సేవకులు ఎవరు? మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేశారు. మోషే ఏం చేయలేక దేవుడికి అప్పగిస్తే దేవుడు వాళ్ళని నిర్మూలపరిచాడని బైబిల్ వాక్యంలో రాయబడింది. ఇప్పుడు వారి ప్రాణము దేవుని ఆవరణములను చూడాలని ఎంతో ఆశపడుతుందంటే, అన్నీ చక్కగా ఉంటేనే వాళ్ళు మందిరానికి వెళ్ళాలనుకున్నారా? చెప్పండి మీరు. అసలు ఆ కీర్తన చాలా మర్మాత్మకమైన కీర్తన. ఆ వాక్యం చెప్తుంది, బాకాలోయలో బడి అనే మాట ఉంటుంది చూడండి అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు. ఎక్కడంటండి? ఇప్పుడు దేవుడు ప్రత్యక్షత పొందారు, దేవుడితో సంబంధం కలిగి ఉన్నారు. ఇప్పుడు స్పందించారు వాళ్ళు. మా నాన్న చచ్చిపోయాడు కదా, ఇక ఆయనతో ఈ దేవుడితో మాకెందుకులే అనుకోలా. వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. మా నాన్న ఎవరు, దేవుడు ఎవరు? దేవుడేమో జీవం గలవాడు, సైన్యములకు అధిపతి, మూడోది యాకోబు దేవుడు. కానీ మా నాన్న ఎవరు? సరే, అది దానికి ముందు ఈ వాక్యం చదవాలి మనం. సంఖ్యాకాండం 26:10 చదవండి. ఇప్పుడు ఈ కోరాహు కుమారులు కదా వీళ్ళు. వాక్యం చెప్తుంది, ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు, చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. కోరాహు అనే వ్యక్తి మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేయడానికి ఒక గుంపును తయారు చేశాడు. మీ అందరికీ చెప్తున్నానండి, నా ప్రియమైన బిడ్డలారా, గుంపుతో మీరు సంబంధం పెట్టుకోకూడదు దేవుడితో డైరెక్ట్గా. అంటే గుంపుతో భక్తి చేయకూడదు, గుంపుతో సంబంధం కాదు, వ్యక్తిగతంగా డైరెక్ట్గా పెట్టుకోవాలి మీరు సంబంధం దేవునితో. దేవుని స్తోత్రం. గుంపుతో కొంతమంది గుంపుతో పెట్టుకుంటారు. భర్త ప్రార్థన చేస్తే భార్య చేసిద్ది, భార్య ప్రార్థన చేస్తే భర్త, వీళ్ళిద్దరు చేస్తే పిల్లలు చేస్తారు. అసలు అది గుంపుతో భక్తి కరెక్ట్ కాదండి. అలాంటి భక్తి ఒకవేళ వీళ్ళు చేసినట్లయితే వాళ్ళ నాన్న చంపేసినప్పుడు ఇంకా ఆ దేవుడితో ఏం పని ఉంటుంది వాళ్ళకి? ఆ వాక్యం చదవండి కింద, సంఖ్యాకాండం 26:10. ఆ సమూహపు వారు మృతి నొందినప్పుడు 250 మందిని భక్షించినందునను, అగ్ని 250 మందిని భక్షించినందునను, భూమి తన నోరు తెరిచి వారిని కోరహును మృంగి వేసినందునను. ఆగండి. ఇప్పుడు ఈ కీర్తన రాసింది ఎవరు? కోరాహు కుమారులు. ఇప్పుడు భూమి ఏం చేసిందంట? కోరాహుని మింగేసింది. మింగి వేసినందున వారు దృష్టాంతములైరి. 26:11 చదవండి. అయితే కోరహు కుమారులు చావలేదు. చాలు, కొడుకులను చంపల మళ్ళీ దేవుడు. మీకు అర్థమైందా? కొడుకులను చంపలేదు కనుకనే వాళ్ళు ఈ కీర్తన రాశారు. ఇప్పుడు కొడుకులు తండ్రిని చంపిన దేవుని మీద విరోధం పెంచుకోవాల్సింది. ఎందుకని వాళ్ళు దేవునికి కనెక్ట్ అయిపోయారంటే వాళ్ళకి అర్థమైపోయింది, మా నాన్న తప్పు చేశాడు. అదే కీర్తనలో ఒక మాట ఉంటుందండి, ఏమని? భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే అన్నాడు. అసలు భక్తిహీనుడని ఎవరి గురించి చెప్తున్నాడు? వాళ్ళ తండ్రి గురించే. వాళ్ళ తండ్రి గురించే ఆ వాక్యం రాశారు వాళ్ళు. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. ఇక్కడ భక్తిహీనులు ఎవరటైతే? భక్తిహీనులు ఎవరో? వాళ్ళ నానే భక్తిహీనుడు. నీకు అర్థం కావట్లే వాక్యం. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. భక్తిహీనుడు ఎవరు? వాళ్ళ నానే. ఇప్పుడు నాన్నకు సపోర్ట్ చేశారా? నాన్న తీసి దెబ్బలో నొక్కారు, సత్య చచ్చాడు. వాడు తప్పు చేశాడు కాబట్టి దేవుడు శిక్షించాడు. వాడి కోసం మేమెందుకు దేవునికి దూరం అయిపోతాం? అంటే ఇక్కడ సంబంధం అనేది గ్రూప్తో పెట్టుకున్నారా, వ్యక్తిగతంగా పెట్టుకున్నారా? ఈరోజు మీరు గ్రూప్తో పెట్టుకుంటే పోతారు, అటు ఇటు కాకుండా డైరెక్ట్గా వ్యక్తిగతంగా పెట్టుకోవాలి. భర్తతో నీకేం పని, భార్యతో నీకేం పని, పిల్లలతో నీకేం పని, వాళ్ళతో వీళ్ళతో నీకేం పని? గుంపుతో భక్తి చేస్తారా? అక్కడ కోరాహు కుమారులు సింగిల్. మా నాన్న భక్తిహీనుడు, వాడు చచ్చాడు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి సేవకులకి విరోధంగా ప్రవర్తించి చచ్చాడు వాడు అన్యాయంగా. ఆ భక్తిహీనుడితో మాకేం పని అని వీరు వ్యక్తిగతంగా దేవునితో డైరెక్ట్ సంబంధం పెంచుకున్నారు. అందుకని ఆయన జీవం గల దేవుడు అన్నారు,
సైన్యములకు అధిపతికి దేవుడు అన్నారు, యాకోబు దేవుడని అంత ఘనంగా రాశారు ఆ కీర్తన. వాళ్ళు ఆరాధనకు మానుకోవటానికి 100 కారణాలు ఉన్నాయి అక్కడ. ఒకటి, వాళ్ళ నాన్న చంపిన దేవుడు కదా, ఈ దేవుడితో మాకేం పనిలే అనాలి అక్కడ. కానీ అనలేదే. మా నాన్న భక్తిహీనుడు కాబట్టి చంపేశాడు, మేము భక్తులం. బైబిల్లో కొత్త నిబంధనలో కూడా స్టెఫన్ని రాళ్ళతో కొట్టి చంపేశారు దేవుడి కోసం. కానీ స్టెఫను కుటుంబీకులంట మందిరంలో పరిచర్య చేశారంట. బైబిల్లో ఉంటుందండి. కొరింథీయులకు రాసిన పత్రిక చదవాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి, వాళ్ళ నాన్న చంపేశారు అంటే హతసాక్షి అయ్యాడు స్టెఫను. కానీ ఇంటి వారందరూ ఏం చేశారు? 16-15 స్టెఫను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము తగ్గించుకొని ఉన్నారనియు మీకు తెలియను. అంటే ఇప్పుడు స్టెఫను ఇంటి వారు అంటే స్టెఫను కాదు, స్టెఫను ఇంటి వారు అంటే ఎవరు? స్టెఫను భార్య, పిల్లలు, లేకపోతే అన్నదమ్ములు కావచ్చు. ఇప్పుడు మా నాన్న మందిరంలోకి వచ్చి చచ్చిపోయాడు కదా, ఇంకా ఆ దేవుడితో మాకేం సంబంధం అని అట్టన్నారా? వ్యక్తిగతంగా సంబంధం పెట్టుకున్నారు. ఇప్పుడు కోరాహుని దేవుడు చంపేశాడు. భక్తిహీనుడైనందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్న మోషే మీద అహరోను మీద తిరుగుబాటు చేసినందుకు కోరాహుని కొంతమంది 250 మందిని లేపేశాడు దేవుడు. ఇప్పుడు వీళ్ళు దైవ సన్నిధికి పోవడానికి కారణం చెప్పొచ్చు. మాకు ఆ దేవుడితో మనకు సంబంధం లేదులే, మా కన్న తండ్రినే చంపేశాడు అని చెప్పొచ్చు కారణం. కానీ ఆ కారణం వెతుక్కోవాలి వాళ్ళు. మా నాన్న తప్పు చేశాడు కాబట్టే శిక్షించబడ్డాడు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. పేరిచ్చర్లో స్టార్టింగ్లో నా ప్రియతిని పెట్టారా, ఒక అతను, అతని పేరు పేతురు ఏదో అంటారు, మందిరానికి వచ్చేవాడు. ఒక దినాన వాళ్ళ తమ్ముడు ఇదే పిడుగురాళ్ళ ఆ బ్రిడ్జి ప్రక్కన యాక్సిడెంట్లో చనిపోయాడు. ఎప్పుడు దగ్గర 15 ఏళ్ళ పైన అన్నట్టుంది. బాగా భక్తి చేసే అతను ఒక్క దెబ్బకి మందు తాగటం ప్రారంభించాడు. ఏంటంటే, మా తమ్ముడిని దేవుడు చంపేశాడు, వాడు కాలు చేతులు ఎరగొట్టాల్సిందంటే. అంటే నువ్వు చెబితే కాలు చేతులు ఎరగొడతాడా, లేకపోతే నువ్వు చెప్తే? వాళ్ళు దేవుడు ఎందుకు చంపేశాడు? వాడు తాగి ఎదురుపోయి ట్యాంకిని గుద్దుకున్నాడు అంట. ఆ తప్పు కూడా ఎవరి మీద వేశారు? జనవరి రోజున, రేపు జనవరానికి నైట్ వస్తే భార్యను తీసుకున్నాడు దింపితే, అయ్యా ఈ ఒక్కరోజు అన్నారా బాబు తాగమాక అది ఇదని అంటే బలవంతంగా వచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే నేను అన్నాను, మారు ఏది మీ పాస్టర్ గారు ఎప్పుడు వచ్చినా మారు అంటాడు అదని చెప్పి భార్యతో గొడవ పెట్టుకున్నాడు అంట. కరెక్ట్గా జనవరి తర్వాత 14 రోజులకి ఏమవుతుంది? భోగి వస్తుంది. భోగి సంక్రాంతి. ఆ పండగకి అందరు చర్చికి వస్తే ఈడు పోయి ఇక్కడ తందనాలు ఆడుతున్నాడు పిడుగురాలు. పేరిచర్ల కొండల్లో, ఆ నిటారైన కొండలో పై భాగానికి ఎక్కగలిగిన ఒకే ఒక మనగాడు వాడు తప్ప ఇంకెవడెక్కలేడు. అంత హైట్లోకి ఎక్కాలంటే లోకంలో బ్రతకడానికి అట్లాంటి పనులు చేయడానికి డేరుంది, కానీ వాడి దైవ సన్నిధికి రావడానికి డేరు లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పటికి తాగుతూనే ఉన్నాడు ఆ వ్యక్తి. ఏందిరా ఎట్ అయిపోయావు పేతురా అంటే, ఏం చేస్తావన్నా ఆ రోజు సైతాన్ని మోసం చేశాడు నన్ను, వాడే చచ్చిపోయాడు, వాడిపోతా నా కుటుంబం అంతా నాశనం అయిపోయింది, ఇల్లులు పోయినాయి, ట్రాక్టర్లు పోయినాయి, అన్నీ పోయినాయి. పుసుకేసుకొని మనం మా మందిరానికి ఏదో ఇటుకలు తోలకొచ్చాడు మొన్న. ఎవడు వీడు ఏదో ఒక చేతితో తోలుతున్నాడు, పేతురులా ఉన్నాడంటే తీసి ఫుల్లు దాగి ఉన్నాడు. ఇక్కడ ఇంట్లో ఒక వ్యక్తికి శిక్ష పడితే ఇంటి మొత్తం నాశనం అయ్యే పరిస్థితి కదా. ఇప్పుడు అది దానికి ఎగ్జాంపుల్ ఈ పేతురు. కానీ ఇక్కడ తండ్రిని చంపేసింది కూడా దేవుడే. కానీ కొడుకులకి ఏమైనా బాధ ఉందా? మా తండ్రి భక్తిహీనుడు కాబట్టి. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు కూడా తాగి చనిపోయాడు, వాడే మంచి మార్గంలో చనిపోలేదు. సరే మంచి మార్గంలో ఉండి ఒకవేళ చనిపోయినా ఈ స్టెఫను ఇంటి వాళ్ళు ఏం అలగలేదే దేవుడి మీద, అలిగారా? పరిచర్య చేశారంట. మా నాన్నకి దేవుని చిత్తము హతసాక్షి, నా ప్రవీణ్ పగడారు ఆయన్ని హతసాక్షి అంటున్నారు కొంతమంది. సరే ఒకవేళ అలా చనిపోయినా ఇక బోర్నాలు ఏంది, చంపితే సామని దేవుని స్తోత్రం. ఎవరైనా చంపితే చచ్చిపోవడమే హతసాక్షులుగా. హల్లెలూయా. మళ్ళీ వాడు చంపాడు వీడు చంపాడు ఎవడో ఒకటి చేస్తా వస్తావు నువ్వు, వాడి మీద నువ్వేం కోపడాల్సిన అవసరం లేదు. మాకు న్యాయం కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఎవడు చేస్తాడు నీకు న్యాయం? ఎవడు చేయడు. దేవుడి చిత్తమైంది ఆయన చంపటం, అంతే. ఆయన చంపడం దేవుని చిత్తమైంది. ఆయన ముందుగానే చెప్పాడు, నన్ను దేవుడు ఎప్పుడైనా సాక్షిగా అప్పగించవచ్చు అని. జరిగింది అదే. ఇంకా ఎవరి మీద కోపడతాం మనం? ఇక్కడ వీళ్ళు దైవ సన్నిధికి వెళ్ళకపోవడానికి కారణం చెప్పొచ్చు. మొదటి కారణం ఏంటంటే తండ్రిని చంపేశాడు. రెండోది బాకాలోయలో పడి వెళ్ళారంట. ఎక్కడుంది ఆ వాక్యం చెప్పండి? 6వ వాక్యం. 6వ వాక్యం
చదవండి. 84 వారు 6. బాకాలో లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. ఇక్కడ ఆగండి. బాకా లోయ అంటే అర్థం ఏంటి? బాకా లోయ అంటే అర్థం ఏంటి? బాకా లోయ అనగా నా ప్రియదిని బిడ్డలారా సూదులుగా ఉండే రాళ్ళు అని అర్థం. ఎట్లా ఉంటాయంటే పలుకురాళ్ళు చెప్పు పెడితే ఒక ఇనప మేకు గుచ్చుకున్నట్టు దిగి అవతలకి వచ్చేసిందంట. వీళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి ఏ మార్గంలో వెళ్తున్నారు? బాకా లోయలో పడి వెళ్తున్నారు. దాని స్తోత్రం కలుగును గాక. కాళ్ళు పెడితే దిగిపోతాయి. అలాంటి లోయల్లో గుండా జీవము గల దేవుణ్ణి దర్శించడానికి వెళుతున్నారు. వాళ్ళ ప్రాణం బలవంతంగా తీసుకెళ్తుందంట. బలవంతంగా. కొన్నిసార్లు అప్పుడే జాగ్రత్తగానండి. దేవునికి వాళ్ళు ప్రతికూలమైన పరిస్థితిలో దగ్గర అవ్వాలా, అనుకూలమైన పరిస్థితిలో దగ్గర అవ్వాలా. ప్రతికూలంగా ఉన్నాయి అన్ని పరిస్థితులు. మార్గం చూస్తే సూదులాగా ఉన్నాయి రాళ్ళు. ఎలా వెళ్ళాలి? కొంతమంది చెప్పి చూడండి, నాకు నడువులే పోయి నేను ఆదివారం రాలేదులే, నా మనసు ఏం బాగలేక రాలేదులే. వీళ్ళందరూ దొంగలు కదా అట్టయితే చెప్పండి. ఒరిజినల్ దొంగలు ఇల్లు. కానీ అక్కడ సూదుల్లో ఉన్నా సరే ఎట్ట పోతున్నారు వాళ్ళు? పోతున్నారు లేదా? నిజమైన భక్తులండి. వాళ్ళకి లాస్ట్ ఏ ఆశీర్వాదం ఉందో చెప్తాను. చివరిలో ఉంది ఒకటి. దేవుని స్తోత్రం. కష్టమో కన్నీళ్ళైనా ఏదో ఒక వంకతో నువ్వు దేవుని సన్నిధికి ఆగిపోతావు. ఏదో ఒక వంకతో మాకు ఈ దేవుడు వద్దులే, ఆ దేవుడు వద్దులే. బాకాలో ఇలాంటి చెప్పులో దిగబడతాయి అంట. చరిత్ర చదివా నేను నిన్న. చెప్పులు దిగబడే పలుకురాలు లాంటి సూదులు కలిగినటువంటి లోయలో పడి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? దేవుణ్ణి ఆరాధించడానికి. ఒక పక్క తండ్రిని చంపాడనే బాధ ఉంది, మళ్ళీ ఆయనను ఆరాధిస్తున్నారు దేవుణ్ణి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకరోజు మందిరానికి వెళ్తున్నప్పుడు ఒక సహోదరి భర్త చేపలు మాంసం ఎన్ని తెచ్చి వండమన్నాడు. ఏమండి టైం అవుతుందండి, దేవుణ్ణి ఆరాధించాలి. వచ్చిన తర్వాత నీకు మంచిగా చేసి పెడతాను. అట్ట కుదరదు అన్నాడు. లేదంటే టైం అయిపోతుందండి, ఆరాధించాలి దేవుణ్ణి. ఎంతో మంచి భక్తి పరురాలు. ఆ తలకాయని గోడకేసి బాధేడంట. ఇటు పెట్టి నెట్టగానే తలకాయ పగిలిపోయింది. తలకాయ పగిలిపోయి బడబడ బడబడబడ రక్తం మొత్తం కారుతాం. భయం వేసి ఎమ్మట గొడ్డ తీసుకొచ్చి చుట్టూ పెట్టి హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక ఆరాధన ఏమైంది? అయిపోతే. దేవుణ్ణి ఆరాధించాలండి. ఒకవేళ ఇది కానీ ఈ నొప్పి సాయంత్రం కాలం తగ్గకపోతే అప్పుడు వెళ్దాం హాస్పిటల్కి. అదేంటి లేదు రక్తం కారుతుందంటే ఒక గొడ్డ తీసుకురండి, కట్టండి. కట్టింది. బైక్ ఎక్కింది. మందిరాన్ని తీసిపండి. ముందు మందిరాన్ని తీసిపండి. రక్తం కారుతుందే అన్నాడు. అదేం కాదు లేప. మందిరంలోకి వెళ్ళిన తర్వాత ఇట్లా ముసుకేసుకొని ఆ తగిలినటువంటి ఆ గాయాన్ని కవర్ చేయడానికి చీరట కప్పుకొని ఉంటే ఆ కట్టిన గుడ్డ లోన మళ్ళీ ఇంకో గుడ్డ మందపడితే అది తేమ అయిపోయి రక్తంతో పైది తేమ అయిపోయి ఈ కప్పుకున్న చీర కూడా తేమ అయిపోయింది. ఈ తేమలో ఇట్లా రక్తం కారటం ఉంటే దైవజనుడు వాక్యం చెప్తా గమనించాడు. ఏందమ్మా కప్పుకుంది, ఏదో రక్తంలాగా ఎర్రగా వస్తుందని. ఒకసారి మైక్లో వాక్యం ఆపి, అమ్మా నీకు రక్తం వస్తుంది ఏమైందని అంటే, ఏం లేదు చిన్న దెబ్బ. చిన్న దెబ్బ ఏందా మారకం గారిపోతా ఉంటే నువ్వు కూర్చున్న స్థలం అంతా చూడు, ఆ ఏరియా అంతా అంటే మొత్తం రక్తపు మడుగులాగా ఆ రక్తం అట్లా ప్రవహిస్తుంది అక్కడ. ఈలోపు ఆయన ఉండాల్సింది కదా ఇంటి దగ్గర, దెబ్బ తగిలితే ఎందుకు వచ్చావు చర్చికి? నేను చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. ఒక్క వారం రాకపోతే ఏమైంది అని అది ఇదేనంటే ఒక మాట చెప్పింది తెలుసా? అయ్యా నేను కూడా ఆగాలనే కొంచెం అలాంటి ఆలోచన వచ్చి ఆ గుడ్డ కట్టుకుని మంచంలో పడుకున్నాను. పడుకున్న తర్వాత వెంటనే నాకు ప్రభు గుర్తొచ్చాడు. నిలువెల్లా నలిగిపోయి ఆయన ఎన్ని గాయాలు పొందాడు. ఆయన కార్చిన రక్తములో నా రక్తము ఎంత అని దేవుడు నాకు గుర్తు చేశాడు. ఎట్లయినా సరే నేను దేవుణ్ణి ఆరాధించాలని వచ్చానయ్యా. ఆయన గాయాలు ఎదుట నా గాయాలు ఎంత, ఆయన కార్చిన రక్తములో నా రక్తం ఎంత అని అనగానే దైవ సేవకుడు ఆశ్చర్యపోయాడు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. నోరు తెరువలేదా ఏ ప్రేమ. హల్లెలూయా. నోరు తెరవలేదు, ఒళ్ళంతా గాయపరచబడిన తండ్రి చిత్తం చేస్తూనే ఉన్నాడు ఆయన. వారు దేవుణ్ణి ఆరాధించకపోవడానికి
చాలా కారణాలు, అంటే ఆరాధించకూడదని చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి కారణాలు. కానీ ఆ కారణాలు చూడాల వాళ్ళు. ఎట్టయినా దేవుణ్ణి ఆరాధించాలి. మా ప్రాణం, మా హృదయం, మా అంతరంగం కేకలేస్తుంది జీవం గల దేవుణ్ణి దర్శించాలని. అది నిజమైన భక్తి అంటే, అది తగిన మహిమ అంటే, దేవునికి మహిమ చెల్లించడం అంటే అది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలాంటి భక్తులకి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటన్నది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను నా ప్రియమైన బిడ్డలారా. ఫైనల్గా అలాంటి భక్తులకి దేవుడు ఏమిస్తాడు అంటే ప్రతిఫలం. 84:11 అదే కీర్తన 84:11 చదవండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడు? ద గాడ్ ఈజ్ సన్ షీల్డ్. ద గాడ్ ఈజ్ సన్ అండ్ షీల్డ్. దేవుడు సూర్యుడై ఉన్నాడు, కేడమై ఉన్నాడు. సూర్యుడు ఎందుకండి? సూర్యుడు ఎందుకు? వెలుగులో నడవటానికి నెంబర్ 1. కేడెం ఎందుకు? భద్రపరచుకోవడానికి. ఏ శత్రువు కేడెం అంటే తెలుసా మీకు? యుద్ధం చేసేటప్పుడు పూర్వకాలంలో రక్షణ కవచాలు కేడేలంటే. దేవుడు ఇలాంటి వ్యక్తులకు, ఇలాంటి తగిన మహిమను అర్పించే భక్తులకు ఆయన ఎప్పుడు వెలుగుగానే ఉంటాడు. దేవుని స్తోత్రం. వారి చీకట్లో దేవుడు వెలుగును ఎప్పుడు కలుగు చేస్తూనే ఉంటాడు. అర్థమైందా? చీకటి వాళ్ళ దరిదాపుకు రానివ్వడు. రెండోది, వారికి ఎప్పుడు దేవుడు భద్రపరిచే ఒక కేడెముగా ఉంటాడు. ఏ దుష్టుడు, దురాత్మలు ముట్టుకోకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, మనము దేవునికి మహిమ చెల్లించే వారిగా ఉండాలి. తగిన మహిమను మనం దేవునికి అర్పించినప్పుడు దేవుడు మనకు వెలుగై ఉంటాడు. రెండోది, ఆయన మనకి కేడెమై ఉంటాడు. ఈ రోజున నీవు తగిన మహిమ చెల్లిస్తున్నావా లేదా? ఆయన ప్రత్యక్షత నీకు కలిగిందా లేదా? ఆయనతో సంబంధం ఉందా లేదా? నువ్వు స్పందించావా లేదా? నీకు అనుకూలత, ప్రతికూలత దేవుని సన్నిధికి వెళ్ళటానికి. అలాగే దేవుని యొక్క రిజల్ట్స్ అంటే రివార్డ్, ఆ ప్రతిఫలం నువ్వు పొందుతున్నావా లేదా? అందరు పైకి లేచి నిలబడండి. రాత్రి కాల వేళ మహిమ గల దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. స్తోత్ర. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, ప్రాణము కేకలు వేయుచున్నవి. హల్లెలూయా. కీర్తనీయుడైన యెహోవా, పవిత్రమైన దేవుడవు నీవే కదా. మోహన్ రాఘ్ జీ మ్యూజిక్. కీర్తనీయుడైన యెహోవా, పవిత్రమైన దేవుడవు నీవే కదా. తప్పికొనుచుండ నీకై